ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడుదలకైతే వెళ్ళిపోదాం. ఇక బాబా గారు ఈరోజు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, గుండె జల్లు మనిపించే ఒక వార్త తల్లి. భయపడుకో, కంగారు పడుకో, జాగ్రత్తగా విను, ప్రశాంతంగా విను. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మెలకువగా ఉండు. నీ ఇంట్లో ఏం జరగబోతోందో గమనించు, గుర్తించు, కానీ భయపడుకో. ఎందుకంటే ఆ 12 గంటల సమయంలో నీ ఇంట్లో ఏం జరగబోతోందో నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. దానివల్ల నీకు ఏం జరగబోతోంది, మంచా చెడా, అసలు ఆ సమయంలో ఏం జరగబోతోంది ముఖ్యంగా తెలుసుకుని తీరాల్సిందే. ఇది నీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం. ఈ రహస్యాన్ని నువ్వు ఈరోజు తెలుసుకుని తీరాల్సిందే. లేకపోతే దీని వలన ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది. ఒక్కసారి ఆ సమయంలో ఏం జరుగుతుందో వింటే కూడా నీకు గుండె జల్లు అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా విను అంటూ బాబా గారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి ఒక సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబా గారు ఎలా హెచ్చరిస్తున్నారు? అసలు అర్ధరాత్రి 12 గంటల సమయం దగ్గర ఏమవుతుంది, ఎందుకు మెలకువగా ఉండాలి, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే బాబా గారు ఏదో సూచిస్తున్నారు, ఏదో ప్రమాదాన్ని సూచిస్తున్నారు, ఏదో హెచ్చరిస్తున్నారు, ఏదో జాగ్రత్త చెప్తున్నారు, మేల్కొల్పుతున్నారు. మనము గనుక బాబా గారు ఎలాంటి సందేశాలు సూచనలు అందించినప్పుడు హెచ్చరికతో ఉండి, ఎరుకుతో ఉండి ఆ సూచన సందేశాన్ని మనం అందుకున్నాము అంటే మన జీవితంలో ఎలాంటి కష్టాలు, ఎలాంటి చెడు సమయాలు ఏమీ రాకుండా మనం అరికట్టవచ్చు. కాబట్టి బాబా గారి మాట మీద నమ్మకం ఉన్నవాళ్ళు, భక్తి విశ్వాసం ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక నిన్న ఒక వ్యక్తి నాకు మెసేజ్ చేశారండి ఇన్స్టాగ్రామ్లో. ఏంటంటే, నాకు దిక్కు తోచని ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, ఏం చెయ్యాలో అర్థం కాక ఎన్నో పూజలు పరిహారాలు అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను, ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడలేకపోయాను. దాని మెయిన్ ఏంటంటే మనశ్శాంతి కావాలనిపించింది, ప్రశాంతత కావాలి అనిపించింది. ఎందుకంటే ఈ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి ఏ క్షణంలో ఏమైపోతుందో నా గుండె అని అనుకున్న సమయంలో నేను బాబా గారు మాటలు వింటే కొంచెం ఓదార్పు దొరుకుతుంది అని మీ వీడియోలో చూస్తూ ఉండేవాడిని. కానీ అప్పుడు మీరు ఈ గురువు గారి గురించి చెప్పటం చూశాను. సరే, ఇంతగా చెప్తున్నారు కదా, ఒక్కసారి ఆఖరిసారి ప్రయత్నించి చూద్దాం అన్నట్టు గురువు గారికి కాల్ చేశాను నేను. నిజానికి గురువు గారు ఎలాంటి పూజలు చేశారో, ఎలాంటి పరిష్కారాలు అందించారో, ఏం పరిహారాలు చేశారో నాకు తెలియదమ్మా. కానీ నా జీవితం మాత్రం రోజు రోజుకి మార్పు జరగటం నాకు కనిపిస్తోంది, ప్రశాంతత రావటం నాకు కనిపిస్తోంది. అలాగే నా పరిస్థితులన్నీ ఒక్కొక్కటిగా చక్కబడుతున్నది నాకు అర్థమవుతుంది. నా ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి కూడా తీరుతున్నాయమ్మా. నాకు మళ్ళీ కూడా లైఫ్ మీద హోప్ వచ్చింది, నా జీవితం బాగుండబోతోంది అని ఎంతో హ్యాపీగా తన హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నారండి. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోను ద్వారా, పూజల ద్వారానే పరిష్కరించి చేస్తారు. అది కూడా చిటికేసినంతలో. కాదు లేదు అన్న మాట ఉండదు. ఈయన చెప్పారంటే 100కి 100% కూడా జరిగి తీరుతుంది. మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు, ఉన్న చోటనే కదలకుండా. మీకు ఏ ప్రాబ్లం అయినా అవనివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారు. అలాగే మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి మీకు తెలిసిన వారికి కూడా ఎవరికైనా అవసరం ఉంటే గురూజీ గారి గురించి చెప్పండి. మీకు ప్రాబ్లం ఉంటే ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఎందుకు రాత్రి 12 గంటలకు మెలకువగా ఉండమన్నాను, హెచ్చరికతో ఉండమన్నాను, ఎరుకతో ఉండమన్నాను, ఏం జరగబోతుందో గుర్తించు ఎందుకు చెప్పాను అంటే, వాటన్నింటికీ కూడా సమాధానం నీకు కావాలి అంటే తప్పకుండా ఈ సాయి మాట వినాల్సిందే. పడచెవిన అస్సలు పెట్టకు, నిర్లక్ష్యం చెయ్యకు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏవైతే కష్టాల కడల్లో కొట్టుమిట్టాడుతున్నావో, కష్టాలను
ఈదుతున్నావో వాటన్నింటికీ కూడా కారణం ఇదే. ఏవైతే నువ్వు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నావో, అప్పుల బాధలు పడుతున్నావో, మానసిక ప్రశాంతత లేకుండా పోయిందో, అనారోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నావో, చిరాకులు చికాకులు, ఇంట్లో ప్రశాంతత లేదు, ఒకరిని చూస్తే ఒకరికి పడటం లేదు, గొడవలు, అరుపులు, కేకలు, విడిపోయేదాకా వచ్చేస్తున్నారు భార్యాభర్తలు, పిల్లలు మాట వినటం లేదు, ఇంట్లో ఒకరంటే ఒకరికి ఆప్యాయత లేదు, అనురాగం లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. బయటకు వెళ్తే కూడా మంచి చేద్దామని అంటే కూడా చెడే ఎదురవుతోంది. ఏది పని తలపెట్టినా కూడా అంతా నష్టమే జరుగుతోంది. ఏది కలిసి రావటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే మాడి మసైపోతోంది. అసలు నా పరిస్థితి ఏంటి బాబా ఇలా ఉంది అని నువ్వు ఎన్నోసార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. నీ సాయిని ప్రాధేయపడిన సందర్భాలు ఉన్నాయి. నీ సాయితో మొరపెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి నన్ను గట్టెక్కించు తండ్రి, ఎందుకు నన్ను ఇంత నిర్దయగా వదిలేశావు? ఇలా నేను కష్టాల్లో మగ్గిపోవాల్సిందేనా? నా జీవితంలో సంతోషం అంటూ రాదా? ఆఖరికి ఏ పని చేద్దామన్నా కూడా ఏది కలిసి రావటం లేదు. నాకే భయం వేస్తుంది. నేను ఇక్కడ ఈ పని మొదలు పెడితే ఈ పని అవ్వదు, అసలు అంతదాకా వెళ్ళటం ఎందుకు, ఇది జరుగుతుందా లేదా అని ప్రాణం గజగజలాడిపోతోంది బాబా. ఈ పరిస్థితి ఏంటి నాకు ఈ కర్మ? నేను ఏ జన్మలో ఏ పాపం చేశాను తండ్రి? ఇలాంటి స్థితిలో నన్ను ఉంచావెందుకయ్యా? ఇంకా ఎన్నాళ్లకు నాకు ఈ పరిస్థితుల నుంచి విముక్తి? బయటపడవేయి, నా వల్ల కావటం లేదు. నేను కూడా మనిషినే కదా తండ్రి, ఇదంతా భరించలేను తండ్రి, నేను కాపాడు అంటూ ఎన్నోసార్లు మొరబెట్టుకొని కన్నీళ్లతో ఏడ్చావు, బాధపడ్డావు, గుర్తుందా? వాటన్నింటికీ కూడా సమాధానం ఈరోజు నీ సాయి చెప్తున్నాడు. నీకు ఎందుకు అలా జరుగుతోంది? అసలు నువ్వు తెలుసుకోలేకపోతున్న విషయాలేంటి? గుర్తించలేకపోతున్న విషయాలేంటి? నువ్వు గుర్తించలేకపోతున్న విషయాలేనా వీటన్నింటికీ కూడా కారణం అనేది పూర్తిగా చెప్తాను. నీ ఇంట్లో ఏం జరుగుతోందో నీకు అర్థం కావట్లేదు, నువ్వు గుర్తించటం లేదు. ఎందుకంటే నువ్వు గుర్తించాలన్నా గుర్తించలేవు. ఒక కంటికి కనబడని ఒక శక్తి నీ ఇంట్లో ఉంది, ఒక చెడు శక్తి నీ ఇంట్లో ఉంది. ఆ చెడు శక్తి నిన్ను, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తోంది. ఏ పనులు జరగనివ్వటం లేదు, ఎక్కడొక్కడ ఆగిపోతున్నాయి, ఒకరిని చూస్తే ఒకరికి పడకుండా చేస్తోంది, కోపంతో రగిలిపోయేలా చేస్తోంది, మనిషిని ప్రేరేపిస్తుంది, ప్రకోపిస్తుంది, కవ్విస్తుంది, చెడు దారుల్లో వెళ్ళటానికి నిన్ను రెచ్చగొడుతుంది, కావాలని కయ్యానికి కాలు దువ్వేలా నిన్ను చేస్తుంది. కానీ నువ్వు గుర్తించలేవు. ఆ చెడు శక్తి చేతిలో కీలుబొమ్మవైపోయావు నువ్వు. అందుకే ఈరోజు నీ పరిస్థితి ఇలా ఉంది. అంత దారుణమైన ఆ చెడు శక్తి నీ ఇంట్లో ప్రవేశించింది. ఆ చెడు శక్తిని వెంటనే తరిమి కొట్టాలి. అందుకే చెప్పాను, రాత్రి ఏం జరుగుతుందో నీ ఇంట్లో ఒక్కసారి గమనించు అని. కానీ ఏం తెలిసినా, ఏమి విన్నా, ఏది నీ చెవున పడ్డా, నీ కంటబడ్డా నువ్వు భయపడుకో. నీ సాయి నీ పక్కన ఉన్నాడు, నీ చెయ్యి పట్టుకొని నిలబడి ఉంటాడు నీ సాయి. నీ సాయి కూడా నీ కంటికి కనబడరు, కానీ నీ సాయి శక్తి నీతో ఉంది. నీ కంటికి కనబడకుండా నీ సాయి నీతో ఉండి నిన్ను రక్షించుకుంటాడు. భయపడుకో. గుండెల్లో భరించలేని భయం వచ్చినప్పుడు బాబా అను, నీ సాయి వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు. పక్కనున్న నేను మరింత గట్టిగా నిన్ను పొదివి పట్టుకుంటాను, నిన్ను జాగ్రత్త చేసుకుంటాను, కాపాడుకుంటాను, రక్షించుకుంటాను. కానీ నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి, నీ ఇంట్లో ఒక చెడు శక్తి, ఒక దుష్ట శక్తి, ఒక నకారాత్మక శక్తి నీ ఇంట్లో ప్రవేశించింది బిడ్డ. అది ఇల్లంతా ఆవహించి ఉంది. దానివల్లే ఎన్ని బాధలు పడుతున్నావు. ఆ నెగిటివ్ ఎనర్జీ, ఆ నకారాత్మక శక్తి, ఆ చెడు శక్తి ఏదైతే ఉందో దాన్ని తరిమికొట్టు. ఇప్పుడు ఉన్న ప్రతి కష్టము, ప్రతి బాధ అన్నీ కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి నిర్లక్ష్యం చెయ్యకు. ఎందుకంటే ఎవరైనా సరే ప్రశాంతంగా ఉండే ఒక గొప్ప ప్రదేశం, ఒక గొప్ప నిలయం ఏదైనా ఉంది అంటే అది నువ్వు నివసించే ఇల్లు. నీ మనసుకి బాధ వచ్చినా, సంతోషం వచ్చినా వెంటనే పరుగున ఇంటికొచ్చే ఇంట్లో వాళ్ళతో చెప్పుకుంటావు. లేదా బయట ఏదైనా బాధ అనిపిస్తే వెంటనే నా ఇంటికి వెళ్ళిపోయి నేను కాసేపు విశ్రాంతి తీసుకోవాలి, నా ఇంట్లో పడుకున్నా కూర్చున్నా నా ప్రాణానికి నెమ్మదిగా ఉంటుంది అని పరుగున ఇంటికి వచ్చి సేద తీరుతావు కదా. అలాంటి ఇల్లు, అలాంటి ఇంట్లో అన్నిసార్లు కూడా అది సాధ్యపడకపోవచ్చు, ఆ ప్రశాంతత అన్నది లేకపోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతావు. కానీ ఇంట్లో చెడు శక్తి, చెడు ఏదైతే ఉంటుందో
అది నీ ఇంట్లో ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఆ చెడు శక్తి, నెగిటివ్ ఎనర్జీ చేరి నీ ఇంట్లో ప్రశాంతతని దెబ్బతీసేస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీనే దుష్టశక్తి, ప్రతికూల శక్తి, చెడుకూల శక్తి, నకారాత్మక శక్తి, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు బిడ్డ. ఇలాంటి శక్తులు ఇంటిలో చేరినప్పుడు నిత్యం ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది తల్లి నిన్ను. అనారోగ్యం, ఆర్థిక పరిస్థితి బాగుండదు, ఉద్యోగం ఉన్నా పోతుంది, లేని వాళ్లకు లేకుండానే పోతుంది. ఆ ఉద్యోగంలో ఏవో కిరికిరులు జరిగి, తకరాలు జరిగి అక్కడ నీ ఉద్యోగం పోయే అవకాశం ఉంది. నిష్కారణంగా నిందలు పడటం, నిష్కారణంగా నిన్ను పనిలో నుంచి తీసేయటం, చెయ్యని పనికి నిన్ను బాధ్యుణ్ణి చెయ్యటం, ఇలాంటివి కూడా ఉంటాయి. వ్యాపారంలో నష్టాలు రావటం, ఇంతవరకు సజావుగా సాగుతున్న వ్యాపారం అంటే గిరాకీలతో కిటకిటలాడిపోతున్న వ్యాపారంతో కిటకిటలాడుతున్న వ్యాపారం ఒక్కసారిగా దెబ్బతింటుంది. ఒకసారి అలా అన్నీ ఆగిపోయినట్టు స్తబ్దుగా అలా ఆగిపోతుంది. నువ్వు వ్యాపారం చేసే చోటు ఒక్క మనిషి కూడా చూసేవాళ్ళు ఉండరు, 10 రూపాయలు పెట్టి ఏది కొనేవాళ్ళు కూడా ఉండరు. అలా అయిపోతుంది. ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంటుంది. మనసుకి ప్రశాంతత అన్నది అస్సలు ఉండదు బిడ్డ. గజిబిజిగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, భయంగా ఉంటుంది, గుబులుగా ఉంటుంది. లేకపోతే ఎవరో ఒకరి మీదకి గొడవకు వెళ్ళటానికి మనసు తోస్తూ ఉంటుంది, నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. లేదా చెడు ఎక్కడ చూస్తే చెడుని ఎక్కువగా ఆకర్షించేస్తూ ఉంటుంది నిన్ను. ఆ చెడు వైపు మనసు లాగేస్తుంటుంది. ఇది చేద్దామా అని మనసు వెళ్ళు అని తోస్తూ ఉంటుంది బిడ్డ. ఈ చెడు శక్తి నీ ఇంట్లో ఉంటే నిన్ను ఆడించేస్తుంది, కీలుబొమ్మని చేసి నిన్ను ఆడించేస్తుంది. ఆ క్షణం నువ్వు తెలుసుకోవాలి, ఎంతకాలం మంచిగా ఆలోచించే నేను, మంచిగా ఉన్న నేను ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయాను, నా ఆలోచనలు ఎందుకు ఇలా మారిపోతున్నాయి, చెడు వైపుకి ఎందుకు నా మనసు వెళ్తోంది, నా ఆలోచనలు వెళ్తున్నాయి, నా కళ్ళు వెళ్తున్నాయి, నా మాట వెళ్తోంది అంటే ఇక్కడ ఏదో తప్పు చేస్తున్నాను, నేను తప్పు వైపు అడుగులేస్తున్నాను, నాకు ఏదో జరిగింది అని ఒక్క 10 నిమిషాలు ఆలోచిస్తే, నీ మనసును నువ్వు అదుపు చేసుకుంటే, నీ సాయి మీద భారం వేస్తే, నీ సాయిని ఆశ్రయిస్తే వెంటనే నీ సాయి నీ మనసులో ఉన్న చెడును మొత్తం కూడా చెదరగొట్టేస్తాడు, పారద్రోలేస్తాడు, భయపెట్టి పరుగులు పెట్టేలా చేస్తాడు. ఆ క్షణంలో నిన్ను నువ్వు గుర్తించి నిన్ను సాయిని ఆశ్రయించు బిడ్డ. మరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తి ఉందని ఎలా గుర్తించాలి బాబా, ఎలా తెలుసుకోవాలి బాబా అనే సందేహం నీకు వచ్చింది కదా తల్లి. ఒకవేళ ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలి అని కూడా నీకు అనుమానం మొదలైంది, ప్రశ్నిస్తున్నావు. నీ అనుమానాలకి, నీ ప్రశ్నలకి అన్నింటికీ కూడా సమాధానం చెప్పాలనే ఈ సాయి ఈ గురువారం రోజు పనిగట్టుకుని వచ్చాడు. నేను నీ కోసం ఇంత ఇదిగా వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నిర్లక్ష్యం చెయ్యకుండా నీ సాయి చెప్పినట్టు విని చెయ్యటమే. నీ భవిష్యత్తును నువ్వు సరిదిద్దుకోవటమే, చక్కదిద్దుకోవటమే. ఎందుకంటే నీ చేతుల్లో ఉంది నీ కుటుంబ క్షేమం, నీ ఇంటి క్షేమం, నీ కుటుంబ సభ్యుల క్షేమం. కాబట్టి జాగ్రత్త. నువ్వు ఒక్కదానివి గనుక మంచిగా అన్ని సరిదిద్దావు, చక్కదిద్దావు అంటే నీ కుటుంబం మొత్తం ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకుంటుంది. బిడ్డ జాగ్రత్తగా విను. నీ ఇంట్లో చెడు శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే కొన్ని సంకేతాలు ఖచ్చితంగా నీకు కనిపిస్తాయి, నువ్వు గుర్తించు, సులభంగా తెలుసుకోవచ్చు. అలాంటి వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు చెప్తాను విను. కారణం లేకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులతో గొడవలు ఎక్కువగా అవుతున్నట్లయితే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తి ఉందని అర్థం చేసుకోవాలి. ఇన్నాళ్ళు ఎంత సఖ్యతగా, ఆప్యాయంగా, అనురాగంగా, ప్రేమతో ఉన్న కుటుంబ సభ్యులు కానీ, నీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు కానీ చీటికి మాటికి గొడవలు వేసుకుంటూ నీకు దూరం అయిపోతున్నారు, నిష్ఠూరం అయిపోతున్నారు, చెడ్డవారు అయిపోతున్నావు అంటే ఖచ్చితంగా ఆ చెడు శక్తి నిన్ను అలా ప్రేరేపిస్తోంది, ప్రకోపిస్తోంది. జాగ్రత్త. అలాగే ఒక్కొక్కసారి తరచుగా అనారోగ్య సమస్యలు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఇలా తెలియని కారణం, అంతు చిక్కని రోగాలు, నయం కాని జబ్బులు, మానసిక అలజడి, అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటే తరచు ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఆ ప్రతికూల శక్తికి ఇంట్లో మనుషులు సంతోషంగా ఉన్న, ఆరోగ్యంగా ఉన్న, ఆనందంగా ఉన్న, డబ్బు పరంగా బాగా ఉన్నా అస్సలు తట్టుకోలేదు, చెడగొట్టాలి, వారి పని పట్టాలి అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి వాటికి అవకాశం ఇచ్చావంటే ఇంటిని సర్వనాశనం చేసేస్తుంది ప్రతికూల శక్తి. జాగ్రత్త. తరచుగా వాహన ప్రమాదాలు జరుగుతున్నట్లయితే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా తరచుగా ఏదో ఒకటి పడటమో, గీసుకోవటమో, వెనక వచ్చేవాళ్ళు ఏదో అట్లా రాసుకుని తగిలించుకొని వెళ్ళటమో, లేదా పడి దెబ్బలు తగిలించుకోవటమో,
ప్రతి ఒక్కటి కూడా గమనించు. ఇలా జరుగుతూ ఉన్నాయంటే నీ ఇంట్లో చెడు శక్తి ఖచ్చితంగా ఉంది. నిద్ర సరిగ్గా పట్టక రాత్రిళ్ళు ఎక్కువ సార్లు మెలకువ రావటం, అంటే అలా రాత్రిళ్ళు ఎక్కువ మెలకువ వస్తుంటే ఆ ఇంట్లో నెగిటివ్ శక్తులు ఉన్నాయని అర్థం. ఎందుకు అంటే నువ్వు ఎంతో పగలంతా పనిచేసి అలసిపోయి ఉన్నావు, సొలసి రాత్రి నిద్రపోదామని పడుకున్నావు. 10 నిమిషాలు పడుకున్నావో లేదో ఎవరో వచ్చి ఇట్లా తట్టినట్టు, లేదా ఉలిక్కిపడి లేస్తావు. ఏదో గుండెల్లో గుబులయ్యి భయంతో ఉలిక్కిపడి లేచి కూర్చుంటావు. అలా పదే పదే అవుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ పడుకోవటానికి ప్రయత్నిస్తే కూడా మళ్ళీ ఇదే జరుగుతూ ఉంటుంది. అంటే రాత్రుల్లో ఎక్కువ సార్లు పదే పదే మెలకువ వస్తుంది, ఉలిక్కిపడి లేస్తూ ఉంటావు, చెడు కలలు ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే ఎవరో నిన్ను అదిమి పట్టినట్టు కూడా అయిపోతూ ఉంటుంది. కారణం తెలియకుండా నిద్ర లేచి కూర్చుని శూన్యంలోకి అలా చూస్తూ ఉండిపోతావు. నీకే తెలియదు ఎందుకు లేచావో నీకు తెలియదు, కానీ లేస్తావు, లేచి అలా కూర్చుని అలా ఉండిపోతావు. ఇవన్నీ కూడా రాత్రిళ్ళు నీకు ఎక్కువగా 12 గంటల తర్వాత జరుగుతూ ఉంటాయి బిడ్డ. ఇలా నీకు జరుగుతున్నాయేమో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇలా జరుగుతుంటే నెగిటివ్ శక్తి, చెడు శక్తి, ప్రతికూల శక్తి నిన్ను పట్టి పీడిస్తోందని నువ్వు అర్థం చేసుకో. ఇంకొంతమంది ఇంట్లో ఉన్నప్పుడు అకారణంగా నీరసం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఏ కారణం లేకుండా జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ పెట్టిన వస్తువు ఇంకాసేపు గుర్తు ఉండదు, ఇప్పుడు చెప్పిన మాట ఇంకొక కాసేపటికి గుర్తు ఉండదు. అదేవిధంగా ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్నప్పుడు సాధారణం కంటే కూడా ఎక్కువ ఆకలేస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా చెడు శక్తి ఉందని తెలుసుకోవాలి. ఎందుకు అంటే పదే పదే ఆకలి వేయటం, విపరీతమైన ఆకలి కూడా దరిద్రానికి సంకేతం బిడ్డ. ఈ దరిద్ర అన్నది తెచ్చిపెట్టాలన్నా రెచ్చగొట్టాలన్నా చెడు శక్తి చేస్తుంది. కాబట్టి నీకు విపరీతమైన ఆకలిని పుట్టిస్తుంది. ఇంట్లో చెదలు ఎక్కువగా పడుతున్నట్లయితే, పిల్లలు ఎక్కువగా తిరుగుతున్నట్లయితే, గృహంలో ఏదైనా ప్రదేశం తాకినప్పుడు కారణం లేకుండా ఆ ప్రదేశం చాలా చల్లగా అనిపిస్తుంది. అలాంటి ఇంట్లో చెడు శక్తుల ప్రభావం ఎక్కువ ఉందని అర్థం. అలాగే ఎవరైనా కూడా తరచూ పడిపోతూ ఉన్న, మెట్ల మీద నుంచి జారుతూ ఉన్న, స్నానాల గదిలో జారి పడిపోతూ ఉన్న, కొన్ని గదుల్లోకి వెళ్ళినప్పుడు గుండె వేగంగా కొట్టుకోవటం, నాడీ స్పందన ఎక్కువగా ఉండటం, ఇలాంటివి జరిగితే ఆ ఇంట్లో వ్యతిరేక శక్తులు ఎక్కువగా ఉన్నాయని గ్రహించాలి. అంటే నీ జ్ఞాననేత్రానికి అది తెలుస్తుంది, నువ్వు గుర్తించలేవు. ఆ జ్ఞాననేత్రానికి తెలిసినప్పుడు అది ఏమవుతుంది అంటే నీ గుండెకు సంకేతాలు అందించినప్పుడు నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ ఎందుకు ఇక్కడికి వస్తే గుండెల్లో ఇంత దడ పుడుతోంది అన్న అనుమానం నీకు వస్తుంది, కానీ నువ్వు గ్రహించలేవు. కాబట్టి నీ జ్ఞాననేత్రం నీకు గ్రహిస్తుంది. ఆ జ్ఞాననేత్రం నీకు దాన్ని అందించాలి అంటే కూడా నువ్వు కొంత సాధన చెయ్యాలి బిడ్డ. ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి, దైవారాధన వైపు మనసు మళ్లించాలి, మనసులో ఉన్న గజిబిజి గందరగోళాన్ని వదిలేయాలి, మనసును నీ అదుపులో ఉంచుకోవాలి. నీ ఆలోచనలు, నీ మెదడు ఏం చెప్తుందో గ్రహించగలిగే అంత సాధన నువ్వు చేస్తే ఖచ్చితంగా నీ జ్ఞాననేత్రం అందించే ఆ సూచన నీకు అందుతుంది, నువ్వు జాగ్రత్త పడతావు. ఇక ఎర్ర చీమలు ఎక్కువగా కనిపించినట్లయితే, తేనెటీగలు ఇంటి పరిసరాల్లో ఎక్కడైనా తేనె తుట్టలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లయితే అక్కడ విపరీతమైన చెడు శక్తి ఉందని అర్థం చేసుకోవాలి. పెంపుడు జంతువులు ఎక్కువ సమయం ఇంట్లో ఉండలేక దూరంగా పరిగెడుతూ వెళ్ళిపోతున్నట్లయితే, వాటిని ఎన్నిసార్లు లాక్కొచ్చి నువ్వు తాడు పెట్టి కట్టి వేసినా కూడా వాటిని తెంపుకొని పరిగెత్తటం, ఇంటికి దూరంగా వెళ్ళిపోవటం. ఒక్కొక్కసారి అవి కూడా బెదిరినట్టు అరుస్తూ ఉంటాయి, ఎవరో బెదిరించినట్టు దడుచుకుంటూ ఉంటాయి, ఎగురుతూ గంతులేస్తూ ఉంటాయి, భయంతో బెరుకుగా చూస్తూ ఉంటాయి, అరుపులు పెడుతూ ఉంటాయి. నైట్ పూట కూడా, రాత్రి పూట కూడా ఎక్కువగా పెంపుడు జంతువులు ఇలా చేస్తూ ఉంటాయి. అది కూడా నీకు గుర్తని నువ్వు గమనించుకో. ఇంట్లో ప్రతికూల ప్రభావ శక్తులు ఉన్నాయని అర్థం చేసుకో. ఇలాంటి సంకేతాలు ఏవి కనిపించినా ఆ ఇంట్లో చెడు శక్తి, ప్రతికూల శక్తి ఎక్కువగా ఉందని గుర్తుపెట్టుకోవాలి బిడ్డ. అలాగే ఇవన్నీ కూడా ఏంటి అంటే నిన్ను ఏ విధంగానూ పైకి రానివ్వవు, అన్ని రకాలుగా అనగదొక్కేలా, నిన్ను మంచిగా ఆలోచించనివ్వకుండా ఒక చెడు వైపుకు లాగేటట్టు నిన్ను చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటన్నింటికి పరిష్కారం ఏంటి బాబా, ఇవన్నీ వింటుంటేనే భయం వేస్తోంది అని అనుకుంటున్నావు కదా బిడ్డ. భయపడాల్సిన పని లేదు. ఇంట్లో ఎప్పుడూ కూడా దైవనామస్మరణ చేస్తూ ఉండు, నీ సాయి నామస్మరణ చేస్తూ ఉండు, నీ సాయిని ఆరాధించు. నీకు కుదిరితే నీ సాయి విభూతి ఉంటే నీళ్ళల్లో కలిపి ప్రతి మూలలోనూ, ఇంట బయట నీ ఇంటి ఆవరణలోనూ ప్రతి మూలలోనూ ఆ విభూతి కలిపిన నీటిని చిలకరించు.
అలాగే ఇంట్లో మొత్తంగా ధూపం వెయ్యి. ఆ ధూపంలో కాసిన్ని మిరియాలు, లవంగాలు, పచ్చకర్పూరం, పసుపు వేసి ఆ పొగని ఇల్లంతా కూడా చూపించు. ప్రతి మూలలో తాకేటట్టు చెయ్యి. నీ ఇంట్లో నకారాత్మక శక్తి ఏదైతే ఉంటుందో అది పరుగు పరుగున పారిపోతుంది. నువ్వు ఏది చేసినా చెయ్యకపోయినా నిత్యం దీపారాధన మాత్రం ఇంట్లో ఎప్పుడూ మానకు. శుచిగా శుభ్రంగా ఉండటానికి ప్రయత్నించు. ఇంటిని శుచిగా శుభ్రంగా ఉంచటానికి ప్రయత్నించు. నువ్వు ఇల్లు తుడిచే నీటిల్లో కాస్త రాళ్ల ఉప్పు, పసుపు వేసి, పచ్చకర్పూరం వేసి ఇంటిని తుడిచి శుభ్రం చెయ్యి. ఇంట్లో ప్రతి నిత్యం కూడా దైవానికి సంబంధించిన నామాలు, కీర్తనలు, భజనలు, పాటలు ఇలా ఉంటే ఈ దుష్టశక్తులు భయంతో పారిపోతాయి. ఇక్కడ దైవశక్తి నిండిపోయి ఉంది, ఇక నాకు చోటు లేదు, నేను ఉండలేను అని భయంతో దడుచుకొని పారిపోతాయి. ఈ జాగ్రత్తలు తీసుకున్నావు అంటే గనుక ఇప్పుడు నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో బాధలు, కన్నీళ్లు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కటి కూడా దూరం అయిపోతాయి బిడ్డ. నీ సాయి ఉన్నాడు నీతో, భయపడుకో. నీ సాయి నీకు రక్షగా, అండగా, ఒక రక్షణ కవచంలా నీతో ఉంటాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.